వినాశనమైన నగరం, ఎండిపోయిన చెట్ల మధ్య వేరువేరుగా నిలబడి ఉన్న విరిగిన భవనాలు, రోడ్లపైన పాతబడిన వాహనాలు, గాలిలో ధూళి తుఫాను. ఈ శిథిలాల మధ్య స్పార్క్ అనే రోబో నడుస్తున్నాడు. అతని లోహపు శరీరం గీతలు మచ్చలు పడింది. నీలి గుండె కాంతి మసకబారుతోంది. ఒకప్పుడు అతను మరమ్మతుల కోసం రూపొందించబడిన రోబో, కానీ ఇప్పుడు అతనిని బాగు చేయడానికి ఎవ్వరూ లేరు. స్పార్క్ ఒక పాత కర్మాగారం వద్ద ఆగాడు. అక్కడ ఎక్కడో ఒక చప్పుడుపై అతనికి సెన్సర్లు స్పందించాయి. కుక్కపిల్ల అరుపు. అతను శిథిలాలను స్కాన్ చేశాడు. ఒక చిన్న కుక్కపిల్ల కొట్టుకుపోయి ఇటుకల మధ్య చిక్కుకుంది. అది వణుకుతూ భయంతో స్పార్క్ వైపు చూసింది. స్పార్క్ తన శక్తిని గణించుకున్నాడు. అతనికి 2 యూనిట్ల శక్తి మాత్రమే ఉంది. అతను ఇటుకను పైకి తీస్తే అతనికి ఉన్న శక్తి ఉపయోగపడుతుంది. అతని ఆఖరి శక్తి కూడా మిగిలి ఉండదు. కానీ స్పార్క్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను మోకాలుపై కూర్చొని తేలికగా కానీ తీవ్రమైన శక్తితో శిథిలాలను పైకెత్తాడు. కుక్క పిల్ల బయటకు వచ్చింది. అది స్పార్క్ ను ముద్దాడుతూ ఆనందంతో నిలిచింది. కానీ అదే సమయంలో స్పార్క్ శరీరం సన్నగిల్లింది. అతని నీలం గుండె కాంతి పూర్తిగా మసకబాడింది. అతని చేతులు కదలడం మానేశాయి. అతని శక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఇంకొక కుక్క పిల్ల అతని చెవి పక్కన వాలిపోయింది. అతని లోహపు చేతిపై తల పెట్టింది. స్పార్క్ చేసిన త్యాగం వృధా కాలేదు. అతను ఒక ప్రాణాన్ని నిలబెట్టగలిగాడు.